నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనము ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని వాటిని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అసలు థియరీ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది, మనం ఎలా చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే మనము ఒక డైరెక్టర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా ఉండాలి, ఏం చేస్తాము, ఎట్లా ప్రాక్టికల్గా ఎలా వర్క్ నడుస్తూ ఉంటుంది, ఇవన్నిటిని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్కు సంబంధించి, ప్రొడక్షన్కు సంబంధించి, పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అసలు స్క్రిప్ట్ని ఎట్లా ఎనలైజ్ చేసుకోవాలి మాట్లాడుకున్నాం, ప్లాట్ కన్స్ట్రక్షన్ ఏంటి మాట్లాడుకున్నాం. ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా ఎనలైజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం ఈ మాడ్యూల్లో మనము ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్లో ఎలా వర్క్ ప్రాసెస్ ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి వర్క్ ఎలా మనం కోఆర్డినేట్ చేసుకుంటాము, డైరెక్టర్ డ్యూటీస్ ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి, ఆ పర్టికులర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళ వర్క్స్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆర్ట్ డిపార్ట్మెంట్. జనరల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ మనం ప్రీ ప్రొడక్షన్ టైంలో ఆర్ట్ డైరెక్టర్ తోటి ప్రొడ్యూసరు డైరెక్టరు మనం కూర్చొని మనకు కావలసిన లొకేషన్స్ ఏంటి, దాన్ని మనము ఏ టైప్లో చేసుకోవాలి, మనం ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్కు సంబంధించిన ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. న్యాచురల్ లొకేషన్స్, ఆర్టిఫిషియల్ లొకేషన్స్, మిక్స్డ్ లొకేషన్స్, మన బడ్జెట్ని బట్టి మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మనం వాళ్ళతోటి మనకి ఏం కావాలి, ఎప్పటికీ కావాలి ప్లాన్ చేసేసుకొని చెప్పేసున్నాం. సో మనం ఒక ఉదాహరణకి ఒక 5th ఆగస్ట్ మనం షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము అనుకుంటే 4th ఆగస్ట్ నైట్ లోపు మనకి టోటల్గా సెట్కు సంబంధించిన అన్నిటినీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసి రెడీగా పెట్టడం అనేది వాళ్ళ డ్యూటీ. అలా పెట్టేటట్టుగా చూసుకునేటట్టుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటాం. మన షూటింగ్ ఎప్పుడైతే అనుకుంటున్నామో దానికంటే ఒకరోజు ముందే ఆ రోజు పొద్దుటికి అయిపోతుంది సార్ అని వాళ్ళు చెప్పేస్తారు. నో, సినిమాలో ప్రతి సెకండు విల్ బీ క్యాలిక్యులేటెడ్ విత్ మనీ. ప్రతి సెకండ్ని మనం మనీతోటే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సెకండ్ కూడా లేట్ చేస్తే ఆ సెకండ్ తాలూకు వాల్యూ మనం ప్రొడ్యూసర్ జేబులో నుంచి తీసేసుకున్నట్లు లెక్క. అందుకని మనము ఎట్టి పరిస్థితుల్లో ముందు రోజు కంప్లీట్ అయిపోయి మన చేతిలోకి ఆ సెట్టు, దానికి సంబంధించిన ప్రాపర్టీసు, అవన్నీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవి మన చేతిలో ఉండేటట్టుగా మనం కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు దెన్ వీ హ్యావ్ టు రిలాక్స్. దానికని మనం ఏం చేస్తామంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అసోసియేట్ డైరెక్టర్ విల్ బీ కన్సర్న్ విత్ ది సెట్ ప్రాపర్టీస్ అండ్ ది లొకేషన్స్. అన్నీ పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఎస్ అనుకొని డైరెక్టర్కి రిపోర్ట్ చేసే బాధ్యతని మనం ఒక అసోసియేట్ డైరెక్టర్కి అప్పచెప్తున్నాం. అంటే మనం అనుకున్న లిస్ట్ ఆఫ్ సెట్ ప్రాపర్టీసు, హ్యాండ్ ప్రాపర్టీసు, ఆ లొకేషన్లో ఉండే సెట్టు, దాంట్లో మనం అంత డెకరేషన్స్ ఏదైతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మనకి షూటింగ్కి అవసరమని అనుకుంటున్నామో వాటన్నిటినీ ఉన్నాయా లేవా మన ఆ డిపార్ట్మెంట్ తోటి, ప్రొడక్షన్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని వాటిని రెడీగా సెట్ చేసుకొని పెట్టుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ అసోసియేట్ డైరెక్టర్ది. అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు కదా, అసోసియేట్ని ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ అనేది మనకి యాడ్ అవుతుంది. అక్కడ పర్టికులర్ దాంట్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేయాల్సి వచ్చినా, లేకపోతే ఏమైనా తగ్గినవి మళ్ళీ రీఫిల్ చేయాల్సి వచ్చినా, ఏమైనా చేయాల్సి వచ్చినా కొత్త వాళ్ళు అయితే దాన్ని కోపప్ చేసుకోవడానికి కానీ, దాన్ని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉండదు. అదే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే దాన్ని అప్పటికప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని రెక్టిఫై చేసుకోవడం ఎట్లా అనే దాని మీద కొంత ఈజీగా తన ఎక్స్పీరియన్స్ తోటి వాటిని అరేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం ఈ పనికి అప్పచెప్తాము. ఒక డైరెక్టర్ ఆ పని అప్పచెప్పేసిన తర్వాత అతను రిలాక్స్ అయిపోవాలి, బట్ రిలాక్స్ కాకూడదు. డైరెక్టర్ తనకి రిపోర్ట్ రాకపోతే రెడీ అని తను రివర్స్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే సినిమా చేసేది డైరెక్టరే కానీ డైరెక్టర్ కాదు.
టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంటు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటుంది మిగతా డిపార్ట్మెంట్స్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైలీ వచ్చి వెళ్ళే వాళ్ళతో సహా దాదాపుగా ఒక 300 మంది నుంచి 400 మంది, చిన్న బడ్జెట్ అయితే ఒక 300 మంది, పెద్ద బడ్జెట్ అయితే ఒక 5 నుంచి 10,000 మంది దాకా కొన్నిసార్లు పనిచేసే అవకాశాలు ఉంటాయి సినిమాకి. అంతమందిని డైరెక్టర్ ఒక్కడు కోఆర్డినేట్ చేసుకోలేడు. కాబట్టి తన డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేషన్కి అప్పచెప్పి వాళ్ళతో తను కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఎవరైతే కన్సర్న్డ్ అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడో అతనితో కోఆర్డినేట్ చేసుకుంటూ షూటింగ్కి ముందు రోజు ఎవ్రీథింగ్ రెడీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షూటింగ్కి ముందు మనం ఎంత టైం వేస్ట్ చేసినా, వేస్ట్ అని కాదు, ఎంత టైం ఖర్చు పెట్టినా దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ పడదు. కానీ వన్స్ ఒకసారి లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత టైం పరిగెడుతూ ఉంటే డెఫినెట్గా మీటర్ తిరుగుతూ ఉంటుంది. ఆటో మీటర్ వేయకముందు మనం ఎంతసేపు అయినా వాడితో కబుర్లు చెప్పచ్చు. ఆటోలో మీటర్ వేసిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకూడదు. ఎందుకని? వెయిటింగ్ మీటర్ తిరుగుతూ ఉంటుంది, రెగ్యులర్ మీటర్ తిరుగుతూ ఉంటుంది. వాడి పోతున్నా కొద్దీ, ఆగినా కొద్దీ, మాట్లాడుతున్నా కొద్దీ ఆ మీటర్ తిరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఒకసారి సెట్లోకి మనం వెళ్ళిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళకి మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, మేకప్ వాళ్ళు కావచ్చు, కాస్ట్యూమ్ వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మనము ఆ రోజు వచ్చినందుకు పే చేయాలి. షూటింగ్కి వచ్చారు, సెట్లోకి వచ్చారు, లేదండి వాళ్ళ షూటింగ్ క్యాన్సిల్ అన్నామనుకోండి, సెట్లోకి రాకుండా షూటింగ్ క్యాన్సిల్ అని ముందే చెప్పేస్తే మనం వాళ్ళకి పే చేయక్కర్లేదు. కానీ సెట్లోకి వచ్చిన తర్వాత షూటింగ్ క్యాన్సిల్ అంటే మినిమంలో మినిమం ₹1,00,000 నుంచి ఒక్కొక్కసారి పెద్ద బడ్జెట్ అయితే 10 లక్షల వరకు తేడా వస్తుంది ఒకరోజు షూటింగ్ పెట్టుకొని క్యాన్సిల్ చేస్తే. ఒక్కోసారి ఒక లొకేషన్కే మనం దాదాపు 25-30 వేలు ఖర్చు పెడతాం. ఒక జనరేటర్ తెచ్చి పెట్టామనుకోండి, అది వాడినా వాడకపోయినా వాళ్ళకి డబ్బులు పే చేయాలి. జనరేటర్కి 50,000 నుంచి ₹1,00,000. కార్వాన్ తెచ్చి పెట్టాము, దానికి పే చేయాలి. అట్లా ప్రతి దానికి మనం షూటింగ్ అనౌన్స్ చేసి సెట్లోకి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే 10 times ఇంక్రీజ్ అవుతుంది మన బడ్జెట్. మనం ఆ రోజు అనుకున్న దానికి వర్క్ జరిగితే ప్రాబ్లం లేదు. ఎందుకని? డబ్బులు ఖర్చు పెట్టినా మనకి ఓకే, వర్క్ జరిగింది, ఇంత అవుట్పుట్ వచ్చింది, మన చేతిలో ఇంత రా ఫుటేజ్ ఉంది లేదా అవుట్పుట్ ఉంది అని మనకు ఒక కంఫర్టబిలిటీ, ఒక ఫీలింగు ఇవి ఉంటాయి. బట్ జరగకపోతే అందుకని ఏం చేస్తాము? ముందు రోజు నైట్కి కన్ఫర్మ్ చేసేసుకుంటాము, అన్నీ రెడీగా ఉన్నాయా. మనం ఆర్ట్ డైరెక్టర్ తోటి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి డిస్కస్ చేసుకొని రెడీ అయిన తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత ఏం పనులు ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి ఏం పనులు ఉంటాయి. జనరల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్, అసిస్టెంట్సు, కార్పెంటర్సు, సెట్ అసిస్టెంట్లు, ఇట్లా రకరకాల పెయింటర్సు, వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అన్నీ రెడీ చేసి పెడితే వీళ్ళెవరికి పని ఉండదు. కొన్నిసార్లు మన కళ్ళ ముందు చేయాల్సి వస్తుంది, చిన్న చిన్న చేంజెస్ చేయాల్సి వస్తుంది, అక్కడ మనకి వాళ్ళకి పని ఉంటుంది. సో మనం ఏం చేస్తాము? ముందు కార్పెంటర్స్ కానీ, పెయింటింగ్ చేసేవాళ్ళు కానీ, డెకరేట్ చేసేవాళ్ళు కానీ, ఇంజనీర్స్ కానీ, వీళ్ళెవ్వరూ నిజానికి చెప్పాలంటే ముందు రోజుకు కంప్లీట్ అయిపోతాయి వాళ్ళ వర్క్స్ అన్నీ. సెట్లో మాత్రం ఒక 4, 5, 6 సెట్ అసిస్టెంట్లని మనం పెట్టుకుంటాము. ఈ సెట్ అసిస్టెంట్లతోటి మనం కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఈ సెట్ అసిస్టెంట్ల పని ఏంటి? షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఏ రోజుకి ఆ రోజు సెట్లో ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ చేయాల్సి వస్తే వాళ్ళు చెయ్యాలి. పెద్ద చేంజ్ చేయాల్సి వస్తే మనం ఆటోమేటిక్గా షూటింగ్ ఆగుతుంది. బట్ చిన్న చిన్న చేంజెస్ చేయాల్సి వస్తే వాళ్ళు ఆ చేంజెస్ అన్ని వాళ్ళతో చేయించుకుంటాం. ఉదాహరణకి మనం కొన్ని చీటింగ్ అంటాం, తర్వాత అడ్జస్ట్మెంట్స్ అంటాము. షూటింగ్ టైంలో మనం కొన్ని మన రిక్వైర్మెంట్స్ కోసం చిన్న చిన్న మార్పులు చేసుకుంటాం. ఉదాహరణకి ఒక కోర్ట్ సీనే అనుకుందాం. కోర్టులో ఇక్కడొక బోన్ ఉంది, ఇక్కడొక బోన్ ఉంది, ఎదురుగా జడ్జి టేబుల్ ఉంది. ఈ షాట్లో పెట్టుకున్నప్పుడు ఈ బోన్కి డిస్టెన్స్ మనకి కంఫర్టబుల్. షాట్ మార్చినప్పుడు ఉదాహరణకి ఎదురుగా జడ్జికి ఎదురుగా పెట్టాను అనుకోండి, ఇక్కడి నుంచి పెట్టుకుంటే బోన్ ఇక్కడ, జడ్జి టేబుల్కి ఇక్కడికి మనకి ప్రాబ్లం రాదు. కానీ ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఈ బోన్ ఆ చివరికి, ఆ బోన్ ఈ చివరికి పెట్టుకుంటే నాకు ఆ ఫ్రేములోకి రావు. అందుకని ఏం చేస్తాము? ఆ 2 బోన్లని కొంచెం ముందుకు జరపడాలు, ఆ టేబుల్ని కొంచెం ముందుకు జరపడాలు, ఈ టేబుల్ని కొంచెం పక్కకు జరపడాలు, కొంచెం ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చాలా ప్రతిసారి ప్రతి బ్లాక్కి చేంజ్ ఓవర్స్ జరుగుతూ ఉంటాయి. బ్లాకింగ్ మారిన ప్రతిసారి
మనము ఈ చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ జరగాలి. అయితే జరిగేటప్పుడు 2 చెక్ చేసుకోవాలి మనము. ఒకటి, ఫ్రేమ్లో అవి కనబడే ప్రాసెస్ అంతకుముందు ఫ్రేమ్లో కనబడ్డ ప్రాసెస్కి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా, ఇదేంటి ఇట్లా ఉంది అనిపించకుండా సిమిలర్గా కనపడే ప్రాసెస్. రెండవది కంటిన్యూటీ ప్రాసెస్. ఇంతకుముందు ఈ టేబుల్ మీద వాటర్ బాటిల్ ఉంది, అడ్జస్ట్ చేసాము. ఒక్కోసారి ఈ సెట్ ప్రాపర్టీస్ సెట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఏం చేస్తారు, జరిపే ప్రాసెస్లో తీసి ఎక్కడో పెడతారు. అది మళ్ళీ సెట్ చేసి మనం కెమెరా పెట్టుకునే టైంకి ఆ వాటర్ బాటిల్ అక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీని పని ఎవరిది? ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని మనం కంటిన్యూటీస్, సెట్ కంటిన్యూటీస్ అండ్ ప్రాపర్టీస్ కంటిన్యూటీ అంటాం. వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఈ యాంగిల్ నుంచి ఏ యాంగిల్ నుంచి చూసినా కొన్నిసార్లు ఏమవుతుంది, ఎదురుగా పెట్టినప్పుడు ఇక్కడ కెమెరా పెట్టినప్పుడు ఇక్కడ బాటిల్ ఉంది, ప్రాబ్లం ఉండదు. ఆ కెమెరా ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు మొహం ఎదురుగా బాటిల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసేయలేను, ఉంచలేను, ఏం చేయాలి? చిన్న ప్లేస్ అడ్జస్ట్మెంట్స్ తోటి ప్రేక్షకుడికి అది అక్కడ ఉంది, ఏం పోలేదు అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తూ మనం దాన్ని చేసుకోవడానికి ట్రై చేస్తాము. అట్లా ఫస్ట్ అసలు మనకు సెట్లో మనకు కొన్ని మనం ఇంతకుముందు ప్రీ ప్రొడక్షన్ టైంలో మాట్లాడుకున్నాం. ఫుల్ యూజ్డ్ సెట్టా, సెమీ యూజ్డ్ సెట్టా, డమ్మీ సెట్టా. అంటే ఫుల్ యూజ్డ్ సెట్ అంటే తలుపులు ఉన్నాయనుకోండి, తలుపులు పూర్తిగా తీస్తాము, క్లోజ్ చేస్తాము, వాడుతాము, దాంట్లో నుంచి వెళ్తాము, వస్తాము, అవసరమైతే హేయలమని తలుపేస్తాము. అలాంటి టైంలో ఆ సెట్ని మనం చేసే ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా పకడ్బందీగా వాడడానికి వీలుగా చేస్తాము. సెమీ యూజ్డ్ సెట్ అంటే కిటికీ ఉంటుంది, తలుపులు తీసి పెడతాము, కానీ ఎక్కువ యూజ్ చేయం. దాని మీద మనం లీన్ అయినా అది చేస్తేనో ప్రాబ్లం వస్తుంది, అందుకని అది చేస్తాం. మూడోది డమ్మీ సెట్. అక్కడ కిటికీ ఉన్నట్టు ఉంటుంది, పెయింటింగ్ పెడతా నేను, కిటికీ పెయింట్ వెనక ఎక్కడో అవతల ఓ చెట్టు అవన్నీ ఉంటాయి, పెయింటింగే. పాతకాలంలో మనకి రాజుల సినిమాలలో వెనక కోట, తోట, చంద్రుడు ఇవన్నీ పెట్టేసేవాళ్ళు. డమ్మీ సెట్ అదేవి నిజం కాదు. ఒక కర్టెన్, పెయింటెడ్ కర్టెన్ పెట్టేసి ముందు షూట్ చేసేవాళ్ళు. దాని తర్వాత కొంతకాలానికి సెటప్ని యూజ్ చేశారు, దాని తర్వాత లైటింగ్తో చేస్తున్నాం. ఇట్లా రకరకాల చేస్తాం. మనం ఏం చేస్తున్నాము, అది డమ్మీ సెట్టా, సెమీ యూజ్డ్ సెట్టా, ఫుల్ యూజ్డ్ సెట్టా? ఫుల్ యూజ్డ్ సెట్ అయితే మనం ఎక్కడెక్కడ దాన్ని వాడతాము, ఎట్లా వాడతాము, తలుపు తీసిపెట్టి కొన్నిసార్లు, తలుపు వేసేసి కొన్నిసార్లు. మనకి పూర్తి సెట్టే అయినా మన ఇల్లు ఎలాగైతే మనం పోయి వస్తామో, కిచెన్ అవన్నీ ఎట్లా సెట్ చేసుకుంటామో అట్లా సెట్ చేసి పెట్టేస్తాము. కొన్నిసార్లు ఒట్టి డమ్మీ సెట్ అనుకోండి, అక్కడ కిచెన్ డోర్ ఉంటుంది, ఈ పక్కన బెడ్రూమ్ డోర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళము, వాడము. అవన్నీ థర్మోకోల్ తోటో లేకపోతే ఫోమ్ తోటో తయారు చేసి పెట్టేస్తాము. సో ఆ సెటప్ ఎలాంటిది, దాన్ని మనం ఎలా వాడాలి, వాడడం అవసరమా? కొన్నిసార్లు మెట్లు ఉంటాయి, కొన్నిసార్లు మెట్లు ఉండవు. మనకి అన్నీ రిమూవబుల్ చేసి పెట్టి కొన్నిసార్లు పెట్టుకుంటాము. ఆ మెట్లు ఉన్నప్పుడు వాడాలంటే ఏం చేయాలి? మీకు నేను ప్రీ ప్రొడక్షన్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గోదావరి సినిమాలో ఒక పడవ, ఆ పడవ పక్కన దాని ఎక్స్టెన్షన్ లాగా ఒక బల్లకట్టు లాంటిది వేసి దానికి పడవకు కట్టేసింది. ఈ బల్లకట్టు లాంటి దాంట్లో షూట్ చేయాలనుకున్నప్పుడు పడవలో కెమెరా పెట్టి చేసుకునేవాళ్ళు, పడవని షూట్ చేయాలనుకున్నప్పుడు బల్లకట్టును పెట్టుకొని చేసుకునేవాళ్ళు. ఒక్కోసారి ఈ బల్లకట్టులోనే చేస్తే బల్లకట్టు మీదే కెమెరా, బల్లకట్టు మీదే సీన్సు. పడవలో చేయాలనుకున్నప్పుడు పడవలోనే కెమెరా, పడవలోనే సీన్సు. రెండు కావాలనుకున్నప్పుడు వేరే దూరంగా పెట్టి సీన్స్. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మన సీన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రెండో హీరోయిన్ అంటే కమలిని ముఖర్జీ గారు కాకుండా ఇంకొక హీరోయిన్ రాత్రి గొడవ అయిపోయింది, తెల్లారొచ్చి సుమంత్ గారి దగ్గరికి వచ్చి, బావా మనం లేచి వెళ్ళిపోదాం అంటుంది. పిచ్చవేర్రా ఏం మాట్లాడుతున్నావు అంటే, లేదు బావా రాత్రి అంతా ఆలోచించాను, పెళ్లి దగ్గరకు వస్తున్నా కొద్దీ నా మొగుడు ఏమీ రియాక్ట్ కాలేదు, నువ్వు రియాక్ట్ అయ్యావని చెప్పట్లా అమ్మాయి. నువ్వంటే నాకు ప్రేమ చిన్నప్పటి నుంచి, కానీ పెళ్లి దగ్గరకు వస్తున్న కొద్దీ నాలో ఆ ప్రేమ పొంగుతుంది అని చెప్పి, మనం లేచి వెళ్ళిపోదాం, ఏదైనా భద్రాచలం వెళ్ళిపోయే లోపలే చేయాలి అనేస్తే, ఇంతలో వాళ్ళ అమ్మ వాయిస్ వినపడింది. గబగబా వెళ్ళి మెట్లెక్కి పడవలోకి వెళ్ళాలి. నిజానికి ఆ పడవ వేరే ప్లేస్లో ఉంది, ఈ బల్లకట్టు వేరే ప్లేస్లో ఉంది. ఈ బల్లకట్టు మీదే కెమెరా పెట్టుకొని షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయి? మెట్లెక్కి వెళ్ళిపోవాలిగా పడవలోకి, పడవ లేదు ఇక్కడ, పడవ అటాచ్ చేసలేదు. అటాచ్ చేస్తుంటే మెట్లెక్కి పడవలోకి వెళ్ళేది, అటాచ్ చేసలేదు. మరి ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళింది, అక్కడికి వెళ్ళి మెట్టెక్కినట్టు ఇలా నిలబడుతుంది. అంత దూరం వెళ్ళకముందు కట్ చేసుకొని ఉంటే మనకు అనిపించేది కాదు,
కానీ మీరు ఆ సినిమా చూస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఇలా నిలబడుతుంది. ఎక్కిస్తే ఎక్కి వెళ్ళిపోవాలి కదా, నిలబడ్డం ఎందుకు అంటే తప్పదు. ఆ అమ్మాయి అక్కడ ఎక్కడానికి ఏం లేదు కాబట్టి ఎక్కిన ట్యాగ్ చేసింది. డైరెక్టర్ చూసుకోవాల్సింది లేదా ఎడిటింగ్లో కట్ చేసుకోవాల్సింది, ఇవి రెండూ చేయకుండా పాపం ప్రేక్షకుల దాకా వెళ్ళిపోయింది షాట్. మీరు ఆ షాట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ సెట్లో ఓ వస్తువు ఉండాలి, ఆ వస్తువు మిస్ అయిపోతుంది. ఆ పర్టికులర్ షాట్ దగ్గర అది పెట్టడానికి ట్రై చేస్తారు. అప్పటిదాకా లేనిది సడన్గా ప్రత్యక్షం అవుతుంది. ఇట్లాంటివి కాకుండా చూసుకోవాలి. సో ముందు రోజు నైటు మొత్తం రెడీగా ఉన్నాయా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్షన్ డిపార్ట్మెంట్దే. ఆ రోజు కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ సీన్లో ఏం కావాలి, ఎట్లా కావాలి చెక్ చేసుకుంటూ చేసుకోవాల్సిన బాధ్యత డైరెక్షన్ డిపార్ట్మెంట్దే. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ తాలూకు ఎవరైతే, ఇప్పుడు ఉదాహరణకి ఆ డిపార్ట్మెంట్ తాలూకు సెట్ అసిస్టెంట్లు కానీ లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తాము. ప్రతి బ్లాక్కి చేంజ్ ఓవర్స్ ఏమన్నా ఉంటే నా అంతటా నేను చేయకూడదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా చేసేయడానికి ప్రయత్నం చేయకూడదు. కొన్నిసార్లు చేసే అవకాశం ఉంటే చేసేసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు డమ్మీ సెట్టు నేను కుర్చీ ఇట్లా జరిపే ప్రాసెస్లో పక్కన పెడితే ఏమవుతుంది, ఈ థర్మోకోల్కి కుర్చీ తగులుతుంది, థర్మోకోల్ విరిగిపోతుంది. మళ్ళీ దాన్ని తయారు చేసుకునేదాకా నా సెట్లో షూటింగ్ ఆగిపోతుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు, సెట్ అసిస్టెంట్లకు తెలుసు అది థర్మోకోల్తో చేసింది, దాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ టాపిక్ చెప్తుంటే నాకు ఒక థియేటర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మన మొదటిసారి నంది నాటకోత్సవాలు చేసినప్పుడు ఐఎమ్ ది టోటల్ ఆడిటోరియం ఇన్ఛార్జ్. వచ్చే ఏవైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన సెట్ ప్రాపర్టీస్ ఏంటి, లైటింగ్కి సంబంధించిన ఏం కావాలి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళకి అవి వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే ఎలా అయినా అరేంజ్ చేయాలి. అది ఇట్స్ మై డ్యూటీ ఇన్ఛార్జిగా. అందుకని నేను వచ్చిన ప్రతి వాళ్ళతో అడిగేవాడిని, ఏం కావాలి, మీకేమున్నాయా, ఇంకేమైనా కావాలా, రిక్వైర్మెంట్స్ ఉంటే ముందే చెప్పండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో చెప్తే తెప్పించలేము కాబట్టి. కొంతమంది రకరకాలుగా అడిగేవాళ్ళు, మాకు ఒక నవార్ మంచం కావాలని ఒకళ్ళు అడిగేవాళ్ళు, నులక మంచం కావాలని ఒకళ్ళు అడిగేవాళ్ళు, ఇంకోటి ఏదో బీరువా లాంటిది కావాలని ఒకళ్ళు అడిగేవాళ్ళు. సరే, మనకి ఏవేవి అవైలబిలిటీ ఉంటే వాటిని తెప్పించేవాళ్ళం. లేదంటే అడ్జస్ట్ ఎట్లా చేయాలి, థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఇవి ప్లాన్ చేసుకునేవాళ్ళం. దానికోసం మేము థియేటర్ ఆల్రెడీ హైదరాబాద్లో కొంచెం ఎక్స్పర్టు థియేటర్ పర్సనాలిటీస్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని వచ్చి రవీంద్ర భారతిలో ఒక రూమ్లో పెట్టి లాక్ చేసుకున్నాం. దానికి విజయవాడ నుంచి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ ప్లే పర్ఫామ్ చేయడం కోసం వచ్చారు. అన్ని ఇంతింత బాక్సెస్ తీసుకొని వచ్చి ఒక మూలకు పెట్టి దాని మీద క్లాత్ కప్పి అక్కడ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. వేరే ఎవరో ఒక బాక్స్ లాంటిది కావాలి సార్ అని అడిగారు. నేను వెళ్ళి వాళ్ళని బాక్స్ కావాలండి అంటే అది ఇచ్చేవి కాదు సార్ అన్నారు. ఇచ్చేవి కాదని ఎందుకు అంటున్నారు, ఎవరికైనా వాడుకోవచ్చు కదా, వాళ్ళకి ఏమైనా కావాలంటే మనం ఇస్తాం కదా. అట్లా ఒకళ్ళు తెచ్చిన వాళ్ళకి మంచం ఇంకొకళ్ళకి ఇట్లా అడ్జస్ట్ కూడా చేసేవాళ్ళం. పనికిరావు సార్ అంటే ఎందుకు పనికిరావు అని చూసాం. నెక్స్ట్ డే వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ప్లే ఉంది. వాళ్ళు ఏం చేశారంటే టోటల్గా థర్మోకోల్తో క్యూబ్స్ తయారు చేసుకున్నారు. దాని మీద కూర్చోరు, ఏం చేయరు, ఫుల్ డమ్మీ, దాని మీద కూర్చుంటే విరిగిపోద్ది. దాంతో వాళ్ళు ఒక సెట్ ప్రాపర్టీస్ని, మల్టిపుల్ సెట్ ప్రాపర్టీస్ అంటే ఆ థర్మోకోల్ క్యూబ్స్కి 6 సైడ్స్, మనకి జనరల్గా క్యూబ్కి ఒక 6 సైడ్స్ ఉంటాయి. ఒక సైడు దాని పక్కన ఇంకొకటి అలా 2 పెడితే ఈ 2 కలిపి 3 కలిపి 4 కలిపి 5 కలిపి ఒక 10 బాక్సులు కలిపితే ఒక షేప్ వస్తుంది. అంటే ఒక చెట్టు కావాలనుకోండి, ఈ థర్మోకోల్స్ అన్నీ ఒకవైపు తిప్పి పెడితే ఒక చెట్టు వస్తుంది. ఓ బిల్డింగ్ కావాలనుకోండి, ఈ థర్మోకోల్స్ ఇంకోవైపు క్యూబ్ తిప్పి పెడితే బిల్డింగ్ వస్తుంది. ఓ జలపాతం కావాలనుకోండి, ఇంకో క్యూబ్ పెడితే జలపాతం వస్తుంది. అట్లా ఆ క్యూబ్కి ఒక్కొక్క సైడు ఒక్కొక్క పెయింట్ అంటే కాంబినేషన్ ఆఫ్ అవి కలిపి పెడితే వచ్చేటట్టుగా, మళ్ళీ వాటిని ఒక టీపాయ్ లాగా, టేబుల్ లాగా ఇట్లా రకరకాలుగా చేయడానికి వీలుగా వాళ్ళు క్యూబ్స్తో ప్లాన్ చేసుకొని వచ్చారు. నిజంగా సినిమా వాళ్ళు మనం ఎంత వర్క్ చేస్తామో ఒక థియేటర్లో జనరల్గా ఏం చేస్తామంటే థియేటర్లో సింబాలిక్గా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం, ఇంత డెప్త్లోకి వెళ్లకుండా. బట్ వాళ్ళు ఆ సినిమాకి ఎట్లాగైతే చేస్తామో ఆ టైప్లో థియేటర్కి చేసి వాళ్ళు ఆ సెటప్స్ అన్నీ చేశారు. మన కళ్ళ ముందు సెట్ మొత్తం మార్చేస్తారు. అట్లా మనం సినిమాలో కూడా మన కళ్ళ ముందు షూటింగ్ టైంలో టపటపటప సెట్లు మార్చేసుకుంటాము. అయితే అవి ఎంతవరకు వాడాలి? ఇప్పుడు వాళ్ళు నేను బాక్స్ తీసుకుంటా అంటే ఎందుకు వద్దన్నారు? ఆ థర్మోకోల్ ఎవడన్నా కూర్చున్నాడు అనుకోండి, తెలియకుండా విరిగిపోతాయి, అందుకని వాళ్ళు వద్దన్నారు. అట్లాగే సెట్ అసిస్టెంట్లు అయితే వాళ్ళకి తెలుస్తుంది ఏది ఒరిజినల్, ఏది డమ్మీ, ఏది వాడచ్చు, ఏది వాడకూడదు, ఏది రియల్గా వాడాలి, ఏది వాడినట్టుగా నటించాలి.
ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే మనం కంఫర్టబుల్గా వర్క్ చేసుకోగలుగుతాం. మనకంతటా మనమే కొన్నిసార్లు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, టేబుల్ వేశారు, డమ్మీ టేబుల్, ఎక్కొద్దు ముట్టొద్దు అన్నారు, పుచ్చక్కన మనం లాగామనుకోండి విరిగిపోతుంది. అందుకని ఆ సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, సెట్ అసిస్టెంట్లతోటి వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకొని ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ని మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేకప్ డిపార్ట్మెంట్, ఈ 25 క్రాఫ్ట్స్లో మేకప్ కూడా ఒక క్రాఫ్ట్. ముందు మనము ఆ మేకప్ చీఫ్ తోటి, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేకప్ చీఫ్ ముందు అందరం కూర్చొని, ముగ్గురం కూర్చొని మనకి కావాల్సిన క్యారెక్టరైజేషన్స్ ఏంటి, మేకప్ టైప్స్ ఏంటి, స్ట్రైట్ మేకప్ చేయించాలా, క్యారెక్టర్ మేకప్ చేయించాలా, కరెక్టివ్ మేకప్ చేయించాలా, ఎఫెక్ట్స్ ఏమన్నా కావాలా, దాంట్లో కంటిన్యూటీ ఎన్ని ఉన్నాయి, స్ట్రైట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనం వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళకి మనం చార్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాము. ఆ చార్ట్ బేస్ చేసుకొని వాళ్ళు ఏ రోజు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంతమంది మేకప్ అసిస్టెంట్లు కావాలి, మేకప్ ఆర్టిస్టులు కావాలి, హెయిర్ స్టైల్స్ ఎంతమంది కావాలి, ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు వచ్చేవాళ్ళు లిస్ట్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు వస్తారు. దాంట్లో మనం షూట్ చేయించుకునే ప్రాసెస్లో ఏం చేసుకోవాలి. జనరల్గా మనకి ఒక 8 మంది క్యారెక్టర్స్ ఉన్నారు, 8 మందికి మేకప్ చేయాలనుకోండి. ఫుల్ మేకప్, పార్షియల్ మేకప్, టచ్అప్ 3 ఉంటాయి. ఫుల్ మేకప్, పార్షియల్ మేకప్, టచ్అప్. టచ్అప్ అంటే జస్ట్ పౌడర్ పఫ్ కొట్టి పంపించేస్తాం, అందరికీ మేకప్ చెయ్యక్కర్లా. పార్షియల్ మేకప్ అంటే జస్ట్ వాటర్ మేకప్ చేసి పంపిస్తాము. ఫుల్ మేకప్ అంటే ఫౌండేషన్ వేసి, ఆయిల్ మేకప్ సెట్ చేసి, దాని మీద మన షేడ్స్ ఇచ్చి, దానిపైన వాటరింగ్ చేసి టోటల్గా మేకప్ చేయడం. అంటే కనీసం ఒక 7 to 8 అవర్స్, ఒక 7-8 గంటల పాటు మేకప్ చెదిరిపోకుండా జస్ట్ టచ్అప్ చేస్తే చాలు అనుకునే టైప్లో మేకప్ చేయడం ఒక పద్ధతి. జస్ట్ 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ఉండే క్యారెక్టర్కి మేకప్ చేసి, అంటే ప్యాన్ కేక్ వేసి పంపించేయడం ఒక పద్ధతి. ఒట్టిగా జస్ట్ టచ్అప్ చేసి పంపించడం ఒక పద్ధతి. ఈ 3 రకాలలో ఏ క్యారెక్టర్స్కి ఏం చెయ్యాలి, టోటల్గా మనం మేకప్ చేయాల్సిన క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, వాటిల్లో ఇప్పుడు మనం అనుకుంటున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేకప్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి, పార్షియల్ మేకప్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి, జస్ట్ టచ్అప్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోకపోతే సెట్లోకి వెళ్ళిన తర్వాత టైము గంటలు జస్ట్ మేకప్లకే వెళ్ళిపోద్ది. ఉదాహరణకి బాహుబలే తీసుకుందాం, యుద్ధం సీన్లే తీసుకుందాం. ఈ సీన్లలో ఇక్కడ శివగామి, పక్కన పూజారి, బల్లాల దేవుడు, బిజ్జల దేవుడు, తర్వాత అంగరక్షకులు, వీళ్ళందరూ కలిసి ఒక 10-12 మంది కంపల్సరీగా మొత్తం క్యారెక్టర్స్ మేకప్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు అక్కడ బాహుబలి, బల్లాల దేవుడు, కట్టప్ప, యుద్ధంలో పాల్గొనే బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఉంది ఇటువైపు, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేకప్ చేయాల్సిందే. వీళ్ళు కాకుండా అటు కాలకేయులు, ఇటు మాహిష్మతి సైనికులు 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల్లో ప్రతిరోజు షూటింగ్కి మనం సినిమాలో 25,000-30,000 చూపిస్తున్నాం, కానీ షూటింగ్లో 25,000-30,000 మందిని పెట్టుకోవట్లా. మనం ఇక్కడ ఒక 2,000, ఇక్కడ ఒక 2,000, మ్యాక్సిమం 4,000 మందిని పెట్టుకుంటే చాలా ఎక్కువ. కొన్నిసార్లు 500-600 మంది, 500 మందితో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం మన బడ్జెట్ను బట్టి. కానీ బాహుబలి, రాజమౌళి గారు లాంటి భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఇటొక 2,000, ఇటొక 2,000, ఒక్కొక్కసారి 3,000 మందిని వాళ్ళు పెట్టుకున్నారు. ఈ 3,000 మంది కాలకేయులకి మేకప్ చేయాలి, ఈ 3,000 మంది మహిష్మతి సైనికులకి మేకప్ చేయాలి. ఏం చేయాలి? 4-5 బకెట్లలో కలర్స్ నింపి పెట్టేసుకుంటాం. ఒకడు 2 బ్రష్లు ముంచి చపాక్ అని నల్ల కలర్ వేస్తాడు, పక్కకు పోయి నిలబడితే వైట్ బ్రష్ ముంచి 2 మార్కులు పెడతాడు, ఇంకోటి రెడ్ పూస్తాడు, పో. ఇదే నేను ఒక్కొక్కళ్ళకి విడివిడిగా వేసుకుంటూ పోవాలంటే ఒక్కొక్కళ్ళకి మినిమం ఒక 10 నిమిషాలు వేసుకున్నా 3,000 మంది ఇంటూ 10 ఎంత అవుతుంది? 30,000 నిమిషాలు. అంటే ఎన్ని రోజులు మేకప్ వేయడానికి? ఎన్ని రోజులు పెట్టుకుంటే నేను షూటింగ్ ఎప్పుడు చేస్తా, నా ఎడిటింగ్లు ఎప్పుడు చేస్తా, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తా? ఓ 10 సంవత్సరాలు పడుతుంది సినిమా చేయడానికి. అందుకని ఏం చేస్తాము? రిడక్షన్ ఆఫ్ ది టైం అంటాము. అంటే మనం ఎంత తక్కువ టైంని రెడ్యూస్ చేసేసి, టైంని ఎంత తక్కువగా రెడ్యూస్ చేసి మనం ఎంత ఎక్కువ అవుట్పుట్ని తీసుకోగలము. నాట్ ఓన్లీ మేకప్, ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనం తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఎట్లా తీసుకోవచ్చు అనేది డైరెక్టరు, డైరెక్షన్ టీము ఆలోచించాలి.
దాన్ని బట్టే మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకని ఏం చేసాము, బ్రష్ ముంచాము, తోసాం, పో, బ్రష్ ముంచాడు, గీసాడు, పో, బ్రష్ ముంచాడు, రాశాడు, పో, అయిపోయింది మేకప్. 1 మినిట్ కూడా పట్టదు. 15 సెకండ్స్ అంటే మొత్తం మేకప్ కంప్లీట్ అయిపోయేసరికి 1 మినిట్ అయిపోయింది. ఇదే నేను ఒక్కొక్కళ్ళకు 10 నిమిషాలు మేకప్ చేస్తే గోల్. అందుకని ఏది ఎట్లా చేయాలి ఇది మనం ముందు మాట్లాడుకొని సెట్లోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు హెయిర్ స్టైల్స్, రకరకాల హెయిర్ స్టైల్స్ చేయాలి, విగ్గులు పెట్టాలి, ప్రతిదీ టైం టేకింగే. నాకు ఎంతమంది ఉంటే నా ఈ టైం కరెక్ట్గా కలిసి వస్తుంది. ఒక్కడే 20 మందికి విగ్గులు పెట్టాలనుకోండి, ఒక విగ్గు పెట్టడానికి నార్మల్గా 15-20 నిమిషాలు పడుతుంది. ప్రొఫెషనల్స్ అయితే ఒక 5-6 నిమిషాల్లో పెడతారు. అమెచ్యూర్స్ అయితే 15-20 నిమిషాలు పట్టే ప్లేస్లో ప్రొఫెషనల్స్ ఒక 5-6 నిమిషాల్లో తగ్గించవచ్చు. అంటే ఒక 10 నిమిషాలు మనిషికి తగ్గినా 20 మందికి విగ్గులు పెట్టాలంటే 25 100 అంటే దాదాపు గంటన్నర విగ్గులు పెట్టడానికే పోతే షూటింగ్ ఏం చేస్తాము. అందుకని ఏం చేస్తాము, అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయొచ్చు, 2 పిలకల్లాగా పెట్టేసి క్లిప్ పెట్టేసి పో, మొత్తం విగ్గు పెట్టక్కర్లేకుండా ఏం చేయొచ్చు. దీన్ని ఏమంటామంటే మేకింగ్ ఈజీ. ఒక వర్క్ని ఈజీగా ఎలా చేయొచ్చు. నేను ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్తుంటాను, ఎనీ ఎఫెక్ట్ ఒక ₹2 ఆ ఎఫెక్ట్ చేయొచ్చు, 2000 ఆ ఎఫెక్ట్ చేయొచ్చు, 2 లక్షల్లో ఆ ఎఫెక్ట్ చేయొచ్చు. ₹2 చేయగలిగితే 2 లక్షలది చేయక్కర్లా. కానీ ఈ ₹2 క్వాలిటీ ₹2, 2 లక్షల క్వాలిటీ 2 లక్షలే. కానీ 2 లక్షల క్వాలిటీ కూడా ₹2లో చూపించవచ్చు అనుకున్నప్పుడు డోంట్ గో ఫర్ 2 lakhs. ₹2దే చెయ్యండి. కాదండి 2 లక్షల్లో చేసి తీరాలి కంపల్సరీ, అది లేకపోతే ఎఫెక్ట్ ఉండదు, లేకపోతే నేను అనుకున్న అవుట్పుట్ రాదు, లేకపోతే నేను అనుకున్న ఎఫెక్ట్ రాదు అనుకుంటే 2 లక్షలకి వెళ్ళు. ఇది అంతే. నేను విగ్గు పెడితే తప్ప వాడు కనబడ్డు, పెట్టు. కాకపోతే 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు తీసుకోకుండా 2 నిమిషాల్లో ఎలా పెట్టచ్చు, మనం దాన్ని తయారు చేయించుకుంటాం. మనకి 3 Idiots సినిమాలో వీరు సహస్రబుద్ధే క్యారెక్టర్ని చూపిస్తాడు. గుండీలు పెట్టడానికి ఒక్కొక్క గుండీకి 10 సెకండ్ల చొప్పున 5 గుండీలకి 50 సెకండ్లు, అంటే 1 మినిట్ కావాలి. అక్కర్లే, ఎల్క్రో పెట్టాడు, నొక్కాడు, అయిపోయింది. టై ఆ ముడి కట్టడానికి నాకు 2 నిమిషాలు కావాలి. ఎందుకు పెట్టా, బౌనిగ్గు పెట్టేసా, వెళ్ళిపోయా. అట్లా టైం అతను ఎట్లాగైతే సేవ్ చేస్తాడో సినిమా వాళ్ళం అట్లాగే సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. నాట్ ఓన్లీ మేకప్, ఎనీ డిపార్ట్మెంట్. సో పర్టికులర్గా మేకప్ డిపార్ట్మెంట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ కెమెరా ఓపెన్ చేయగానే ఈ మనకు కనపడేది ఫస్ట్ ఆ క్యారెక్టర్ తాలూకు మేకపే. ఆ మేకప్ కాస్ట్యూమ్స్ బాగాలేకపోతే ఫస్ట్ మనకు తెలియకుండా ఒక నెగిటివ్ ఫీలింగ్ కనపడుతుంది. మనం ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే ఆ మేకప్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంటుంది. పెద్ద పెద్ద హీరోలు, పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోలు, తొలి ప్రేమ సినిమాలో మీరు కొన్ని షాట్లలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి. మొహం అంటే వాళ్ళ బేసిక్ స్కిన్ టోన్కి వాళ్ళకి చేసిన మేకప్కి సింక్రనైజేషన్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరో ఆక్వర్డ్ మేకప్తో చూస్తుంటే చాలా చిరాకేస్తుంది. హీరోయిన్లకి, హీరోలకి, వీళ్ళకి కూడా మేకప్ చేసేటప్పుడు వాళ్ళు అంటే దాన్ని ఏమంటామంటే నెగ్లిజెన్సీ అంటాం. అయితే కొన్నిసార్లు ఇప్పుడు వచ్చిన సాఫిస్టికేటెడ్ మెటీరియల్తో బాగా చేస్తున్నారు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మేకప్ వచ్చింది, మేకప్ మెటీరియల్స్ వస్తున్నాయి. వాడే మేకప్ మెటీరియల్ కానీ తర్వాత టెక్నిక్స్ కానీ అడ్వాన్స్డ్ ఉండడం వల్ల నిజంగా చెప్పాలంటే మేకప్లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు అంత అక్వర్డ్గా కనబడట్లేదు. కానీ కొన్ని సినిమాలలో ఈవెన్ టుడే మనం చూడగానే అబ్బాయి ఏంట్రా మేకప్ ఇట్లా ఉంది అనిపిస్తుంది, అనిపించకూడదు. నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ కెమెరాలకి మేకప్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా పంపించినా ప్రాబ్లం ఉండదు. కానీ ఆ కొన్ని రిఫ్లెక్షన్స్, కొన్ని ఎక్స్ప్రెషన్స్, హైలైట్స్ కావాలంటే మనం బేసిక్ మేకప్ చేసి తీరాలి. కాబట్టి మేకప్ చేయించుకుంటున్నాము. మనకి డిపార్ట్మెంట్లో వార్డ్రోబ్ అసిస్టెంటు, మేకప్కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టరు, మేకప్ కంటిన్యూటీ రాసుకునే అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఒక అసిస్టెంట్ని ఒక క్యారెక్టర్ తాలూకు మేకప్, కాస్ట్యూమ్స్ కంప్లీట్ చేసుకొని సెట్లోకి మనం సీన్ షార్ట్ స్టార్ట్ చేసే లోపల రెడీ చేసి పెట్టడంగా ఒకటే అప్పచెప్తాం. వాళ్ళ పని ఏంటి, వార్డ్రోబ్కి అంటే గ్రీన్ రూమ్కి సెట్కి మధ్యలో వారధిలాగా నెక్స్ట్ సీన్లో ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మేకప్లు, కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ అయ్యి సెట్లోకి వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటూ వాళ్ళు వచ్చేటట్టుగా చేసుకుంటూ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వాళ్ళది. వాళ్ళకి అప్పచెప్తాం. దానికంటే ముందే మనం అసలు ఎంతమంది మేకప్ ఆర్టిస్టులు కావాలి, ఎంతమంది మేకప్ అసిస్టెంట్లు కావాలి, ఎంతమంది మేకప్
గ్రూప్ కావాలి, టచ్ అప్ బాయ్లు ఎంతమంది కావాలి, కంపెనీ టచ్ అప్ బాయ్లు ఎంతమంది, పర్సనల్ టచ్ అప్ బాయ్లు ఎంతమంది, కంపెనీ మేకప్ ఆర్టిస్టులు ఎంతమంది, పర్సనల్ మేకప్ పర్సన్స్ ఎంతమంది, ఇవన్నీ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, చిరంజీవి గారు కంపెనీ మేకప్ మ్యాన్తో చేయించుకోడు, శివ గారు వాళ్ళ టీము ఎవరైతే ఉంటారో వాళ్ళు చిరంజీవి గారికి మేకప్ చేస్తారు. పేమెంట్ సంగతి పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళకి కంపెనీ పే చేస్తుందా, పర్సనల్గా చిరంజీవి గారికి ఇచ్చిన అమౌంట్లోంచి ఆయన చేసుకుంటాడా అనేది ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, చిరంజీవి గారికి ఉండే రిలేషన్షిప్స్ని బట్టి, టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి మారిపోతాయి. బట్ డైరెక్టర్గా మన డ్యూటీ ఏంటి, ఆయనకి మేకప్ కంప్లీట్ చేసుకొని సెట్లోకి వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత. అది శివగారి టీం చేస్తుందా, కంపెనీ టీం చేస్తుందా మనకు సంబంధం లేదు. ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే టైంకి, అంటే కరెక్ట్గా మనము షాట్ రెడీ, షాట్కి వెళ్దామా లేదా ఒక రిహార్సల్ చేద్దాము అనే టైంలోపు వాళ్ళు రెడీగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే కోఆర్డినేటర్ది. మనకి షాఫ్ట్ అకాడమీ పర్టికులర్గా ఫిలిం మేకింగ్కి సంబంధించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా కోర్సెస్ని మనకి ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ మూడు మేజర్ వింగ్స్లో డిఫరెంట్ కోర్సెస్ని, అది కూడా డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అతి తక్కువ ఫీజులతోటి, అది కూడా యూనివర్సిటీ అఫిలియేషన్స్ తోటి, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ లాంటి అథెంటిక్ యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతోటి, బయట లక్షల ఫీజుల్ని మనం ఇక్కడ వేలల్లో వందల్లోనే చేయడానికి వీలుగా మనకి తక్కువ ఫీజులతోటి ఒక మిడిల్ క్లాసు, ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయడానికి వీలైన రేంజ్లోనే మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారు ఈ మాడ్యూల్ ద్వారా, అట్లాగే మిగతా కోర్సెస్ కూడా, యాక్టింగ్ కోర్సా, డైరెక్షన్ కోర్సా, సినిమాటోగ్రఫీ కోర్సా, ఎడిటింగ్ కోర్సా, స్క్రిప్ట్ రైటింగ్ కోర్సా, అట్లాగే యానిమేషన్కి సంబంధించి విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్, ఏఎఫ్ఎక్స్, 2D యానిమేషన్, 3D యానిమేషన్, మంత్రా వరకు రకరకాల రేంజెస్లో యానిమేషన్కి సంబంధించినవి, తర్వాత ఫ్రీజ్ మోషన్ క్యాప్చరింగ్, ఇట్లా రకరకాలవి. అట్లాగే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి 2D మోడలింగు, తర్వాత డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, డ్రాయింగు, పర్స్పెక్టివ్ డ్రాయింగ్, ఇట్లా రకరకాల కోర్సెస్ ఇవన్నీ నేర్చుకొని ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీలోకి వెళ్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.